డిఎస్సి టెట్ పరీక్షలో తరచుగా అడిగే సోషల్ మెథడాలజీ నుండి మరి మంచి టాపిక్ అయితే తీసుకువచ్చాను. మిత్రులారా, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేవలం కొన్ని నిమిషాల్లో ముఖ్యమైనటువంటి నిర్వచనాలు, వాటికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైన పాయింట్స్ మీరు మరి ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు. తప్పకుండా ప్రతి సంవత్సరము ప్రతి టెట్టులో మరి తరచుగా వచ్చేటువంటి ప్రశ్నలు అయితే మరి నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పకుండా చూసి లైక్ చేయండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మరి అర్థం కాదు. కాబట్టి మిత్రులారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. సోషల్ మెథడాలజీ నుండి సాంఘిక అధ్యయనాలు స్వభావం అండ్ పరిధి నుండి మరి తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేస్తే అర్థం కాదు. కాబట్టి ఎందుకంటే పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులైతే తప్పకుండా ప్రశ్న ముందుగా చదవగానే ఆన్సర్ చేసేటట్లుగా ఉండాలి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు మాత్రము కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంటే మీకు కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే తప్పకుండా అది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ముందుగా ఈ రాగిని ఎడ్యుకేషన్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా. మరి సోషల్ మెథడాలజీ నుండి చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు స్వభావం పరిధి. నిర్వచనం: సాంఘిక అధ్యయనాలు అనేది మానవుడు సమాజం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడమే మరి సాంఘిక అధ్యయనాలు. అంటే సాంఘిక అధ్యయనాలు స్వభావం అండ్ పరిధి అన్నమాట. దీని యొక్క నిర్వచనము: సాంఘిక అధ్యయనాలు అనేది మానవుడు సమాజం, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి అంశాలను ఇలాంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయడం. ఏ విధంగా అంటే సమగ్రంగా అధ్యయనం చేయడం. ముఖ్య అంశాలను చూసినట్లయితే మరి సమాజాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది, మంచి పౌరులను తయారు చేస్తుంది, ప్రజాస్వామ్య విలువను పెంపొందిస్తుంది, సామాజిక సమస్యల పరిష్కార నైపుణ్యాలను అయితే అభివృద్ధి చేస్తుంది, జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనను పెంచుతుంది. సాంఘిక అధ్యయనాల పరిధి చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక సాంస్కృతిక అంశాలు మరి సాంఘిక అధ్యయనాల పరిధి అన్నమాట. సాంఘిక అధ్యయనాల పరిధిలోకి చరిత్ర వస్తుంది, భూగోళ శాస్త్రం వస్తుంది, పౌరశాస్త్రం వస్తుంది, ఆర్థిక శాస్త్రం వస్తుంది, సామాజిక మరియు సాంస్కృతిక అంశాలు అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన ఎంసీక్యూస్ చూసినట్లయితే మొదటి ప్రశ్న: సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటిది? ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్కు సంబంధించిన 4 ఏది కరెక్టు, ఏది తప్పు అనేది గుర్తించడమే మరి మీ యొక్క బాధ్యత. కాబట్టి మిత్రులారా, తప్పకుండా మరి ఆన్సర్ చదవండి, ఆప్షన్స్ కూడా చూడండి. మరి సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం అంటే ప్రశ్న చదవండి, ఆప్షన్స్ కూడా చూడండి, సరైన సమాధానాన్ని గుర్తించండి. సాంఘిక అధ్యయనాల ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడగడం జరిగింది. గణిత నైపుణ్యాలు, బి శాస్త్రీయ దృక్పథం, సి మంచి పౌరులను తయారు చేయడం, డి భాష నైపుణ్యాలు. సరైన సమాధానం చూసినట్లయితే భాష నైపుణ్యాలు కాదు, శాస్త్రీయ దృక్పథం కాదు, గణిత నైపుణ్యాలు కూడా కాదు. మరి సరైన సమాధానం ఏంటిది అంటే మంచి పౌరులను తయారు చేయడం. అంటే సాంఘిక అధ్యయనాలు బాధ్యత గల పౌరులను రూపొందించడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి సాంఘిక అధ్యయనాలు బాధ్యత గల పౌరులను రూపొందించడమే ప్రధాన లక్ష్యం. కాబట్టి మరి సరైన సమాధానము సి అవుతుంది. సరైన సమాధానం సి. రెండవ ప్రశ్న: సాంఘిక అధ్యయనాలలో చేరని అంశం ఏంటిది అని అడగడం జరిగింది. సాంఘిక అధ్యయనాలలో చేరని అంశం ఏంటిది అంటే ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్ చూడండి, ప్రశ్న కూడా బాగా చదవండి. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ చరిత్ర, బి భూగోళ శాస్త్రం, సి పౌరశాస్త్రం, డి రసాయన శాస్త్రం. అంటే ఇందులో తప్పకుండా మీరు ఆన్సర్ అయితే గుర్తించాలి. చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, రసాయన శాస్త్రం. సరైన సమాధానం చూసినట్లయితే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, రసాయన శాస్త్రం చేరని అంశమని అడగడం జరిగింది. సరైన సమాధానం చూసినట్లయితే మరి డి అవుతుంది. సరైన సమాధానం డి అవుతుంది. రసాయన శాస్త్రము సైన్స్కు చెందినది కాబట్టి మరి సాంఘిక అధ్యయనాల్లో
సాంఘిక అధ్యయనాలలో చేరినటువంటి అంశము మరి డి కాబట్టి సరైన సమాధానము డి అవుతుంది. మూడవ ప్రశ్న చూసినట్లయితే సాంఘిక అధ్యయనాలు ప్రధానంగా దేని అధ్యయనం చేస్తాయి? ఆప్షన్స్: ఏ ప్రకృతి, బి సమాజం మరియు మానవ జీవితం, సి జంతువులు, డి మొక్కలు. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. మరి మీరు తప్పకుండా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మరి ఎవరైతే ఉంటారో వారైతే కామెంట్ చేయాలి, సరైన సమాధానాన్ని గుర్తించాలి. మీకు ముందే తెలిసి ఉంటే సమాధానాన్ని అయితే గుర్తించండి. సరైన సమాధానము థర్డ్ క్వశ్చన్. సరైన సమాధానం చూసినట్లయితే మొక్కలు కాదు, ప్రకృతి కాదు, జంతువులు కూడా కాదు. ఎందుకనంటే మానవుడు మరియు సమాజమే ప్రధాన అధ్యయన అంశాలు కాబట్టి, మరి ఆప్షను బి అవుతుంది. సరైన సమాధానము బి అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ చూసినట్లయితే గణితం, బి సాంఘిక అధ్యయనాలు, బి సి భౌతిక శాస్త్రం, డి జీవశాస్త్రం. సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే సబ్జెక్టు ఏది? సబ్జెక్టు అడిగాడు. ఫోర్త్ క్వశ్చన్కు మరి ఆన్సర్ను అయితే గుర్తించండి. ఫోర్త్ క్వశ్చన్ జీవశాస్త్రం కాదు, భౌతిక శాస్త్రం కాదు, గణిత శాస్త్రం కూడా కాదు. సరైన సమాధానము మరి బి అవుతుంది. అంటే ప్రజాస్వామ్య భావాలను అభివృద్ధి చేస్తుంది కాబట్టి మరి సరైన సమాధానం బి అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ భూగోళ శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది? మరి ఆప్షన్ చూడండి. గత సంఘటనలు, భూమి మరియు పరిసరాలు, ప్రభుత్వ వ్యవస్థ, వ్యాపారం. ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఫిఫ్త్ క్వశ్చన్ వ్యాపారం కాదు, ప్రభుత్వ వ్యవస్థ కూడా కాదు, గత సంఘటనలు కూడా కాదు. సరైన సమాధానము బి అవుతుంది. అంటే భూమి మరియు పరిసరాలు. అంటే భూగోళ శాస్త్రం దేనిని అధ్యయనం చేస్తుంది? భూగోళ శాస్త్రము భూమి మరియు పరిసరాలను అధ్యయనం చేస్తుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. భూమి, వాతావరణం, ప్రకృతి వనరులను అధ్యయనం చేస్తుంది కాబట్టి సరైన సమాధానము మరి బి అవుతుంది. 6వ ప్రశ్న చూడండి. సాంఘిక అధ్యయనాల ద్వారా ఏది అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ చూసినట్లయితే సామాజిక అవగాహన, కేవలం లెక్కలు, సి కేవలం భాష, డి కేవలం సైన్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఏమవుతుంది? 6th క్వశ్చన్ యొక్క సరైన ఆన్సర్ కేవలం సైన్స్ కాదు, కేవలం భాష కూడా కాదు, కేవలం లెక్కలు కూడా కాదు, సామాజిక అవగాహన. సాంఘిక అధ్యయనాల ద్వారా ఏది అభివృద్ధి చెందుతుంది? అంటే సామాజిక సమస్యలపై అవగాహన పెరుగుతుంది కాబట్టి సామాజిక అవగాహన అనేది సరైన సమాధానం ఏ అవుతుంది. 7వ ప్రశ్న మరి మీరు గుర్తించవలసినటువంటి ఆన్సర్ చరిత్ర అధ్యయనం దేనికి సంబంధించినది? ఆప్షన్ చూడండి. ఏ భవిష్యత్తు, బి వర్తమానం, సి గతం, డి వాతావరణం. సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. తప్పకుండా మీరు టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే సరైన సమాధానాన్ని గుర్తించండి. 7th క్వశ్చన్ యొక్క సరైన ఆన్సర్ వాతావరణం కాదు, వర్తమానం కాదు, భవిష్యత్తు కాదు. సరైన సమాధానం ఏమవుతుంది? సి అవుతుంది. సరైన సమాధానము సి అవుతుంది. అంటే గత సంఘటనను చరిత్ర అధ్యయనం చేస్తుంది కాబట్టి సరైన సమాధానం సి అవుతుంది. 7వ ప్రశ్నకు మరి సమాధానము గుర్తించడం జరిగింది కాబట్టి మిత్రులారా 8వ ప్రశ్న తీసుకుందాం. పౌరశాస్త్రం దేనిని తెలియజేస్తుంది? పౌరశాస్త్రం ఏ హక్కులు మరియు బాధ్యతలు,
బి రసాయన చర్యలు, సి జంతువులు, డి మొక్కలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. పౌరుల హక్కుల విధులను బోధిస్తుంది. సరైన సమాధానాన్ని మరి ఈ 8వ ప్రశ్నకు మీరే సమాధానం గుర్తించండి. 9వ ప్రశ్న చూద్దాం. సాంఘిక అధ్యయనాల పరిధిలో ఏది ఉంటుంది? సాంఘిక అధ్యయనాల పరిధిలో ఏది ఉంటుంది? ఏది ఉంటుంది? చరిత్ర, భూగోళ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం. సరైన సమాధానం చూసినట్లయితే పైవన్నీ ఉంటాయి. ఎందుకు అనంటే సాంఘిక అధ్యయనాల పరిధిలో ఏది ఉంటుంది అంటే చరిత్ర ఉంటుంది, భూగోళ శాస్త్రం ఉంటుంది, ఆర్థిక శాస్త్రం ఉంటుంది. పైవన్నీ కూడా మరి సాంఘిక అధ్యయనాల పరిధిలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. ఇవన్నీ సాంఘిక అధ్యయనాల భాగాలన్నమాట. 10వ ప్రశ్న చూడండి. జాతీయ సమైక్యతను పెంపొందించే సబ్జెక్టు ఏది? జాతీయ సమైక్యతను పెంపొందించే సబ్జెక్టు అడిగాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? ఆప్షన్ చూడండి. ఏ సాంఘిక అధ్యయనాలు, బి గణితం, సి భౌతిక శాస్త్రం, డి కంప్యూటర్. మరి జాతీయ భావన ఐక్యతను పెంపొందించేటిది పెంపొందించేటువంటి సబ్జెక్టు ఏమై ఉంటుంది? సరైన సమాధానం చూసినట్లయితే కంప్యూటర్ కాదు, భౌతిక శాస్త్రం కాదు, గణితం కూడా కాదు, సాంఘిక అధ్యయనాలు అంటే జాతీయ భావన ఐక్యతను పెంపొందించేది మరి సాంఘిక అధ్యయనాలు అంటే పెంపొందించే సబ్జెక్టు సాంఘిక అధ్యయనాలు కాబట్టి సరైన సమాధానము మరి ఏ అవుతుంది. మిత్రులారా, తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. మరి మెథడాలజీ నుండి అయితే MCQS వీడియోస్ రావడం జరుగుతుంది. తప్పకుండా చూడండి. ప్రతి వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సైకాలజీ నుండి చేయడము, PIE నుండి మెథడాలజీ నుండి అయితే వీడియోస్ మరియు MCQS అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తెలియచేయండి. మీకు PDF కావాలన్నా కూడా మరియు మీరైతే కామెంట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతే మరి ప్రతి ఒక్క వీడియోకు PDF అనేది పంపడం జరుగుతుంది.